సిద్దిపేట జిల్లా బార్ కౌన్సిల్లో ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లాయర్లతో తెలంగాణ యువశక్తి ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. దుబ్బాక, మీరుదొడ్డి, పలు మండలాల్లో ప్రైవేట్ పాఠశాలలో విస్తృత ప్రచారంను కొనసాగించారు. తెలంగాణ యువశక్తి ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రిటైర్మెంట్ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ ఉద్యోగుల, కార్మికుల, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన కలిగి అందరికీ అందుబాటులో ఉండి మొండి పట్టుదలతో సమస్యల పరిష్కారానికై కృషి చేసే దృఢ సంకల్పంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని తెలిపారు. తన సీరియల్ 27కి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఐడియాస్ కూడా ఉండాలి. అది దీన్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి చిన్న గారు చాలా సేవాభావం వ్యక్తి, మంచి వ్యక్తిత్వమైన వ్యక్తి. అందరం పనిచేస్తాము స్వచ్ఛంగా. వీఆర్ నాట్ పొలిటికల్ లీడర్స్. ముందు ఇంటూ కాంటాక్ట్ తీసుకొస్తాం. నేను అన్న లాక్డౌన్ మేము ఉన్నాం, పనిచేస్తాం. సరికొత్త రాజకీయాలకు మనమే పునాది చెప్పాలని ఉద్దేశం చెప్తాం. మేము అందరం తిరుగుతాం. ఇక్కడే వరకు క్యాండిడేట్ రాకపోవచ్చు. ప్రతి ఒక్కరు లెక్చరర్స్, టీచర్స్ అందరూ డైరెక్ట్ కలుగుతామని చెప్తున్నారు. మరి ఒక కటౌట్ కూడా డబ్బులు లేదు. కటౌట్ కానీ పోస్టర్ కానీ ఏం లేదు. ఈ విధంగా ఒక మంచి వ్యక్తిని మండలంలోకి పంపాలనే ఉద్దేశం చేత చెప్పి ఈ ప్రోగ్రామ్ మీరు కూడా మీ యొక్క సహసహకారాన్ని ఇస్తూ మీ ఒకటే కాకుండా మీ నైబర్స్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ కుటుంబ సభ్యులు అందరూ ఓటేస్తే అదొక విద్యార్థి పంపిణీ అందరికీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆయన నేపథ్యం ఏంటో కరపత్రంలో ఒకటి అర్థమైపోతుంది. ఆయన ఒక టీచర్ కూడా ఏ వ్యాపారాలు కానీ, ఏ స్కూల్ కానీ, ఏ కాలేజీ కానీ ఏమీ లేవు. టీచింగ్ ప్రొఫెషన్ బహుశా పీజీ చేసిన వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉంటుంది. సైబాబాద్ సెంటర్ అందరికీ గురువు. ఫ్యామిలీ వచ్చి అందరూ పాత వాళ్ళందరికీ